నమస్తే బా. ఐపీఎల్‌లో సీఎస్‌కే మ్యాచ్ ఓటమిపాలయ్యింది. సో, ఆ మ్యాచ్ గురించి చాలామంది చాలా రకాలుగా స్క్రోలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎంఎస్ ధోని గురించి. సో, ఆయన చరిత్ర మీకేం తెలుసా? ప్రెజెంట్ జనరేషను ఆయన గురించి తెలీదు. సో, ఓల్డ్ జనరేషన్‌కి తెలుసు. అర్థమైందా? ఇంకా మన లైఫ్ ఏంటంటే ఇంకెప్పుడు స్క్రోలింగ్ చేసుకుంటేనే పోవడమే వస్తుంది. సో, వాళ్ళకిలాగా మనం ఏదైనా ప్రయత్నం చేద్దాం అన్నది లేదు. నిన్నటి వరకు ఆలక్య చిట్టి పికిల్స్ ఒకటి ఇటువంటివి కొనుక్కొని చెత్తంతా తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. సో, వాళ్ళ జీవితాలు నాశనం అయ్యే వరకు స్క్రోలింగ్ చేస్తున్నారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి. అది నిజమో అబద్ధమో తెలీదు. అట్లా ఉంది మన సమాజం ప్రజెంట్. మీరు ఇటువంటి స్క్రోలింగ్ చేయడం వల్ల ఇంకా చెడ్డ పనులు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది వాళ్ళకి. రియాలిటీగా వీడియో చేసి రియాలిటీగా పాపులారిటీ పెరిగే వాళ్ళని మీరు ఎప్పుడు సపోర్ట్ చేయరు. అలా సపోర్ట్ చేస్తే ఇటువంటి నేరాలు ఘోరాలు జరగవు. మీరు ఎప్పుడు చెడ్డ పనులు చేసిన వాళ్ళని ఊరికే స్క్రోలింగ్ చేస్తున్నారు. వాళ్ళే పాపులారిటీ పెరుగుతున్నారు. ఎప్పుడైతే స్క్రోలింగ్ చేయని మానేస్తారో, ఏది కరెక్టో ఏది రాంగో తెలుసుకొని అప్పుడు షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అప్పుడే మన సమాజం బాగుపడుతుంది. ఓకే.